సమ్మర్లో పిల్లల కోసం అయితే ఒక మంచి చలువ చేసే డెసర్ట్ని అయితే చేసి చూపించబోతున్నాను అనమాట. హెల్దీ స్నాక్ అనుకోవచ్చు. పిల్లలు సమ్మర్లో ఇంట్లో ఉన్నప్పుడు బయట జంక్స్ కాకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసి పెట్టచ్చు. అవే సొరకాయతో కుడుములు అనమాట. సో సొరకాయ యూజువల్గా మనకి మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు చాలా పెద్ద సొరకాయలు ఉంటూ ఉంటాయి. అండ్ దాంతో హాఫ్ కర్రీ చేస్తాం, ఇంకొక హాఫ్ మనకి మిగిలిపోతూ ఉంటుంది అనమాట. సో అది అలాగే ఫ్రిడ్జ్లో ఉంచకుండా ఇలాగా ఒక మంచి స్వీట్ని చేసుకోవచ్చు అనమాట. సో నేను ఒక హాఫ్ సొరకాయని తీసుకొని తురిమేసుకున్నాను. దీనికోసం జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఒక కప్పు సొరకాయ తురుము, ఒక కప్పు కొబ్బరి తురుము, ఒక కప్పు బెల్లము. ఇవి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలన్నమాట. సో ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి అందులో ఈ సొరకాయ తురుమును వేసి ఒక 4 to 5 minutes వచ్చేసి అలా కలుపుతూ ఉంటే సొరకాయ కొంచెంగా దాంట్లోంచి వాటర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ వాటర్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం తీసుకున్న బెల్లం ఒక కప్పు ఉంది కదా, ఆ బెల్లంని ఇందులో వేసేసుకోవాలి. యూజువల్గా బెల్లంని కరిగించడానికి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తుంటాం కదా, కానీ ఇప్పుడు ఏంటంటే సొరకాయ నుంచి ఆల్రెడీ కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి సో ఆ వాటర్తోనే బెల్లము కరిగి పాకంలాగా తయారవుతుంది కాబట్టి ఇంకేం వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు. సో ఈ బెల్లం అంతా చక్కగా కలిపేసుకుంటే ఒక 80 to 90% బెల్లం కరిగిపోయింది అన్న స్టేజ్లో వచ్చేసి మనము కొబ్బరి తురుమును తీసుకున్నాం కదా ఒక కప్పు, ఆ కొబ్బరి తురుమును కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటే సో బెల్లం మొత్తం కరిగిపోయి కొంచెం పాకం వచ్చేలోపు ఇది కొబ్బరి కూడా ఉడుకుతుంది అనమాట. మనం కొబ్బరి రోజులో ఎలాగైతే బెల్లము కొబ్బరి ఎలాగైతే ఉడికిస్తామో ఆ విధంగా ఉడుకుతుంది అనమాట. అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఇవి 3 చక్కగా కరిగిపోయి బెల్లం కరిగిపోయి కొబ్బరి కూడా ఉడికిపోవడానికి ఒక 4 to 5 minutes టైం అయితే తీసుకుంటుంది. దాని తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, ఏలకుల పొడి అయితే ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇక కుడుములు అని చెప్పాను కదా, సో కుడుములు అంటే మనము బెల్లం కరిగించుకొని అందులోకి రైస్ ఫ్లోర్ బియ్యం పిండి వేస్తూ ఉంటాం కదా. సో నేనైతే హెల్దీగా చేస్తామనుకుంటున్నాను కాబట్టి ఇలాగా మల్టీగ్రెయిన్ ఫ్లోర్ని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఒక కప్ అన్నీ ఒక కప్ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు మల్టీగ్రెయిన్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఒక కప్పుకి కొంచెం తగ్గించాను అనమాట, అంతే. సో ఈ మల్టీగ్రెయిన్ ఫ్లోర్లో వచ్చేసి నేను గోధుమలు, రాగులు, జొన్నలు, అలాగే ఓట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి మిల్క్ ఇచ్చేసాను అనమాట. సో మీ దగ్గర మల్టీగ్రెయిన్ ఫ్లోర్ ఉంటే అది యాడ్ చేసుకోండి, లేదంటే బియ్య పిండి అయినా బాగుంటుంది, బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. మైదా పిండి అలాంటివి మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనము హెల్దీగా చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండి అయినా పర్లేదు, మల్టీగ్రెయిన్ ఫ్లోర్ అయినా పర్లేదు, లేదు బియ్య పిండి అయినా పర్లేదు. సో ఇవి మూడిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకొని లంప్స్ ఏమీ లేకుండా ఉండలు కట్టకుండా వీటిని అయితే ఈ సొరకాయ, కొబ్బరి అలాగే బెల్లం తురుముతో బ్లెండ్ అయిపోయేటట్టు మొత్తం మిక్స్ అయిపోయేటట్లుగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలాగా ఇది కుడుములకి పిండి అయితే ఇప్పుడు రెడీ అయిపోయినట్లు అనమాట. సో ఈ కుడుముల్ని మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే మనం చేసుకోవచ్చు. నేనైతే ఇలాగా రౌండ్గా ఇలాగే ఈ షేప్స్లో అయితే చేసేసాను అన్నీ. ఇవి ఇక ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. సో ఈ ఇడ్లీ పాత్రలో అయితే ఈ కుడుములన్నిటిని పెట్టేసుకొని కొంచెం నెయ్యి రాసుకొని పెట్టేసుకొని ఒక 15 minutes అయితే నేను స్టీమ్ కుక్ చేసుకున్నాను, ఆవిరి మీద ఉడికించుకున్నాను, అంతే. సొరకాయతో ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోయినట్లే. చాలా మైల్డ్గా ఉంటుందన్నమాట, ఎక్కువ స్వీట్ ఉండదు, కానీ చాలా హెల్దీ. అండ్ అలాగే ఈ సమ్మర్లో సొరకాయ చల్లవ చేస్తుంది కాబట్టి చాలా మంచిది. సో దీన్ని అయితే మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో అయితే